నమస్కారం. గౌరవనీయులు పేద ప్రజల ఆశాజ్యోతి, నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి నాయకత్వంలో జెట్టి మదన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరిగింది. పొడుగుపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరుగుతాం. ఈరోజు రామారావు అంటే ఒక చరిత్ర. ఎక్కడో నిమ్మకూరులో పుట్టి సబ్ రిజిస్టర్గా జీవితాన్ని ప్రారంభించి ఒక సినీ జగత్తులో నెంబర్ స్థానాల్లో ఉండి ప్రజలు మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చింది ఏకైక వ్యక్తి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి తారక రామారావు గారని తెలియజేసుకుంటాము. పోతే ఆ రోజుల్లో పేద ప్రజలకి పథకాలు రావాలంటే ఎవరికి తెలిసేది కాదు. రామారావు గారు సీఎం అయిన తర్వాత పేదలకి ఏదైతే నిత్య అవసరమో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడు గూడు గుడ్డ పేద ప్రజలకు ఉండాలని ఆయన ఎంతో కృషి చేసి ఈరోజు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, ఆయన చేసిన పథకాలు చూసి తెలియజేసుకుంటాము. అంటే ఈరోజు ఎమ్మెల్యే గారు నిరంతరం పేద ప్రజల కోసం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం పెట్టి ఈరోజు ప్రజల్లోకి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోబోయి ఆ అడుగుజాడల్లో మేమందరం కూడా పొడుగుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, అమర్ రహే ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ.